గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభునందు మాకు అత్యంత ప్రియులని మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. క్షేమంగా ఉన్నారా? బాగున్నారా? మీరంతా సమృద్ధిలో ఉన్నారా? దేవుడు అన్ని విషయాల్లో మిమ్మల్ని బలపరచాలని, ఆధ్యాత్మికంగా మీరందరూ పటిష్టమైన స్థానంలో ఉండాలని ప్రతిరోజు మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అనే పరిచర్య ప్రార్థనా పునాదుల మీద కట్టబడిన పరిచర్య. మీరు మా కోసం ప్రార్థన చేస్తారు, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాము. ప్రభు త్వరగా రాబోతున్న రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ పురికొల్పుకుంటూ ముందుకు సాగిపోవాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఉదయాన్నే లేచిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని పఠించిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని ప్రతిరోజు వింటున్నాం. ఈ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్న వాగ్దాన సందేశం ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని విని నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారా? దేవుని వాక్యం తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథం తెరిచి యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 11 and verse 17. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. రెండు మాటలు ఇక్కడ మనం గమనించాలి. నీ బ్రతుకు మధ్యాహ్న కాల సమయంలో తేజస్సు వలె ప్రకాశిస్తుంది అని ఒక చక్కని వాగ్దానాన్ని ఇక్కడ మనం చూసాం. ప్రియులారా, యోబు గ్రంథం మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. అత్యధికమైన దేవుని వాగ్దానాలు మరియు అనేకమైన శాస్త్రీయ సంగతులు కలిగిన గ్రంథం యోబు గ్రంథం. యోబు గారికి కష్టం వచ్చింది. ఆయన్ను ఆదరించాలని ముగ్గురు స్నేహితులు ఆయన దగ్గరికి వచ్చారు. వారి పేర్లు మనకు తెలుసు కదా, ఎలీఫజు, బిల్దదు, జోఫర్. అయితే ఇక్కడ 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి జోఫర్ అనబడే యోబు గారి స్నేహితుడు ఇలా అంటున్నాడు, నీ బ్రతుకు మధ్యాహ్న కాల సమయంలో తేజస్సు ఎలా అయితే ఉంటుందో, మిట్ట మధ్యాహ్నపు వేళ సూర్య తేజస్సు మీరు చూడండి. మనలో ఏ ఒక్కరం కూడా మిట్ట మధ్యాహ్నం సూర్యుని చూడలేం. ఆ కాంతి చాలా ప్రకాశమానంగా ఉంటుంది. నీ బ్రతుకు కూడా అలాగే ప్రకాశిస్తుంది అన్నాడు. ఒకవేళ ఈరోజు చీకటిలో ఉన్నాను అని బాధపడుతున్నావా? చీకటి సంబంధమైన శక్తుల చేతిలో ఇరుక్కుపోయావా? చీకటిలో బ్రతికే ఆ బ్రతుకు ద్వారా నీకు ఏ విధమైన ఆనందం లేదా? యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనందరినీ కూడా చీకటిలో నుండి వెలుగులోకి నడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట తెలియజేశారు. నేను లోకానికి వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉంటారని యేసు ప్రభు చెప్పారు. I am the light of this world. Whoever follows me, they will have the light of life. నన్ను వెంబడించువాడు కేవలం యేసు ప్రభువుని తెలుసుకోవడం మాత్రమే కాదు. బహుశా చాలామంది ఈ రోజుల్లో యేసు ప్రభు గురించి తెలుసుకోవాలని కాసేపు దేవుని వాక్యం చదువుకోవడమో, లేకపోతే యూట్యూబ్లో ఏమైనా వీడియోలు చూడడమో, లేకపోతే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే ఆ చిత్రాన్ని చూడడమో, అలా చేసి యేసు ప్రభు నాకు తెలుసు అని అనుకుంటారేమో. కానీ యేసు ప్రభువుని సంపూర్ణంగా అంగీకరించడం అంటే మన పాపములు మనం ఒప్పుకొని యేసు ప్రభువుని మన రక్షకునిగా మన హృదయంలో చేర్చుకున్న తర్వాత అనుదినము కూడా ఆయన ఏం చేయాలా? వెంబడించాలి. నువ్వు నేను యేసు ప్రభువును వెంబడించువారుగా ఉండాలి. వన్ హూ ఫాలోస్ క్రైస్ట్ ఈజ్ ఎ క్రిస్టియన్ అని చెప్పడంలో అర్థం ఇదే, క్రీస్తు ప్రభువును వెంబడించడం. ఇప్పుడు ఎవరైతే ప్రభువును వెంబడించే అనుభవంలో ఉంటారో వారు వెలుగులో నడుస్తున్నారు. వెలుగులో నడిచే వ్యక్తికి కన్ఫ్యూజన్ లేదు, ఆమేన్, సందేహం లేదు. వెలుగులో నడిచే వ్యక్తి అడుగులు సరిగా వేసుకుంటూ వెళ్తాడు. చీకటిలో తొట్టుపాటు ఉంది, చీకటిలో భయం ఉంది, చీకటిలో మనిషి ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఎందులో పడతాడో తెలియదు. కానీ వెలుగులో ఒక మనిషికి సరైన అవగాహన ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. యేసు ప్రభు వారు అలాంటి జీవితానికి సంబంధించిన అవగాహనలో నడిపించాలనే యేసు ప్రభు లోకానికి వచ్చారు. ఈరోజు నువ్వు ప్రభువుని అంగీకరించగలిగితే, ఆయన హృదయంలో చేర్చుకోగలిగితే నీ చీకటిని ఆయన వెలుగుగా మారుస్తాడు. అదే విషయం, చీకటి కమ్మినను అరుణోదయం వలె కాంతిగా ఉంటుంది అనే మాటను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రభు యొక్క ప్రమేయం ద్వారా, యేసు ప్రభువును మన హృదయాల్లో ఆహ్వానించడం ద్వారా, దేవుణ్ణి మనం ఆహ్వానించడం ద్వారా చీకటి గల మన బ్రతుకులు వెలుగుగా మార్చబడుతున్నాయి. ఒకవేళ ఈరోజు మీలో ఎవరైనా చీకటి సంబంధమైన అధికారంలో ఉండిపోయాను అని మీరు అనుకుంటూ ఉంటే యేసు ప్రభువుని ఇప్పుడే మీరు హృదయాల్లో చేర్చుకోండి. ఆయన మిమ్మల్ని వెలుగులో నడిపించే దేవుడు, వెలుగులో మీరు సంచరించినట్లుగా మీకు సహకరించే దేవుడు ఆయన. పౌలు మహాశయుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో,
ఈ యుగ సంబంధమైన దేవుడు అంటే అపవాది అనేక మంది మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేసేస్తున్నాడు అన్నాడు. ఎందుకు గురుడితనం అంటే వారు క్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకాశం వారికి తెలియకుండానట్లుగా అనే మాట. యేసు ప్రభు సువార్తలో వెలుగుంది. ఆయన సువార్త మన జీవితాలను వెలిగించేది, మన బ్రతుకులను వెలిగించేది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృక్షోర్మ అమృతంగమయ అనే శ్లోకాన్ని ఇప్పటికీ చాలామంది పాడుతూ ఉంటారు. తామసి అంటే చీకటి అని అర్థం. తమసోమ జ్యోతిర్గమయ అంటే ఓ దేవుడా, సర్వశక్తుడా, సర్వాన్ని సృజించిన దేవ, నన్ను చీకటి గల ప్రాంతంలో నుండి వెలుగులోని తీసుకురమ్మని మనిషి ప్రార్థిస్తున్నాడు. అది ఖచ్చితంగా భౌతిక సంబంధం వెలుగైతే కాదు, ఆత్మ సంబంధమైన వెలుగు. మనస్సు వెలిగించబడడం, మన హృదయం వెలిగించబడ్డం. యేసు ప్రభు అలాంటి అనుభవంలోనికి మనల్ని నడిపించాలని ఈ లోకానికి వచ్చారు. మన జీవితాల్లో మధ్యాహ్నకాల తేజస్సు కన్నా అధికమైన ప్రకాశతను అనుగ్రహించే దేవుడు మనకున్నాడు కనుక ఆయన వైపు మనం చూడగలిగితే మనం వెలుగులో నడుస్తాం. తద్వారా దేవునికి సకల ఘనతను మహిమను మనం ఆరోపించగలుగుతాం. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. వెలుగు బాటలో నడవండి, వెలుగు మార్గంలో పయనించండి, దేవునికి మహిమ కలిగి జీవించండి. మా ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితాలను వెలిగించడానికి లోకానికి వచ్చావు. ఒకప్పుడు ఆరిపోయిన మా బ్రతుకులు అయ్యా, భయంకరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న మమ్మలను, అంధకార సంబంధమైన అధికారంలో ఉండిపోయిన మమ్మల్ని ప్రభువా నీవు విడుదల చేసి విమోచించి నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేశావు. అందరిని బట్టి నేను స్తుతిస్తున్నా. మా ప్రియులు ఇంకెవరైతే చీకటి శక్తుల ద్వారా పీడించబడుతున్నారో, చీకటి అనుభవాల్లో ఉండిపోయారో, యేసు నామములో వారి జీవితాల్లో అద్భుతం చేయండి ప్రభు. వారిని వెలుగులో నడిపించండి. తద్వారా వారికి కావలసిన అవగాహన, వారికి కావలసిన ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.